ప్రభాని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సంద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ప్రార్థించుదాం. మహోన్నతుడు అయిన దేవ, మహాఘనమైన దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని మేము స్తుతించి కొనియాడుచున్నాం. సర్వత్రా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆటల్లోనూ ఆరాధనలోనూ నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచిన దేవ, వాక్య ధ్యానంలో కూడా నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచాలి. ప్రభువా, నీవు నీ ఆత్మతో నన్ను నింపండి, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను నిలపండి. ప్రభువా, యజమాని వాడుకుంటకు అర్హమైన పాత్రగా నన్ను బలపరచండి. నీ ప్రియబిడలు వినుటకును, గ్రహించుటకు, ఫలించుటకు, నీ నామ మహిమార్థమై మేమందరం జీవించుట కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళన, ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రేమతో మిమ్మల్ని వాక్యదానంలోకి ఆహ్వానిస్తున్నాను. చదువుబడిన 2 వాక్య భాగములు మీరు విన్నారు. రోమపత్రిక 13వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. పౌలు ఎఫెసీ సంఘంలో ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ఆ కాలంలో గ్రీసు దేశస్థులని, రోమీలని, యూదులని ఆయా రకములైన భేదములు ఉండినప్పుడు పౌలు వారికి ధర్మశాస్త్రము నెరవేర్చుటనగా ప్రేమ కలిగి ఉండుటయే అని జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన శిష్యులు గలిలయ సముద్రం మీద వెళ్ళినప్పుడు దాని మీద రేగిన తుఫాను చేత, సముద్రం మీద వచ్చిన గాలి చేతను శిష్యులు భయమునకు లోనైరి యేసు ప్రభువారు దానిని గద్దించెను, నిమ్మళింప చేశాను. ఈ 2 లేఖనాలను బట్టి వీక్ ఫెయిత్ టు మెచ్యూర్ ఫెయిత్ అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. అల్ప విశ్వాసం నుండి పరిపక్వమైన విశ్వాసం అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. గత వారము మత్తయి సువార్త 8వ అధ్యాయంలోని కుష్ఠరోగి అలాగే శతాధిపతి దాసుని గురించి ధ్యానం చేసుకున్నాం. అదే అధ్యాయంలో పేతురు అత్త జ్వరముతో బాధపడిన సంఘటన కూడా రాయబడి ఉంది. శారీరక వ్యాధులు, జబ్బులు, ఆయా రకములైనటువంటి రోగములను యేసు ప్రభువారు బాగు చేశాడు. బాగు చేయటమే కాకుండా దాని నుంచి మన దృష్టిని ఈ మత్తయి సువార్తికుడు మరొక దాని మీదకి మళ్ళిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి శక్తిని, ఆయన దైవత్వాన్ని, ఆయన మహిమను కేవలం మానవ రోగములను ఆయన స్వస్థపరచడం మేరకే పరిమితి చేయకుండా వెంటనే ఆయన శక్తి ప్రకృతి మీద కూడా పనిచేస్తుంది అని మన దృష్టి మరలా ప్రకృతి మీద ఆయన అధికారం ఎంత ఉందో అటువైపు మన దృష్టిని మళ్ళిస్తాడు. ఇది మత్తయి సువార్తలోనే కాదు కానీ మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వచనంలోను, అలాగే లూకా సువార్త 8వ అధ్యాయము 22 నుంచి భాగంలోను మనము యేసు ప్రభువారు ఆయన శిష్యులు సముద్రం మీదకి వెళ్ళిన ఈ తుఫాను వచ్చిన సంఘటన 3 సువార్తికులు స్పష్టంగా రాశారు. అయితే ఈ గలిలయ సముద్రము అని రాస్తారు కానీ ఇది అంత పెద్ద చెప్పుకోదగిన సముద్రం మీద సముద్రం అనుట కంటే ఇది పెద్ద సరస్సు అనటం ప్రాముఖ్యమైన విషయం. ఇది బాగా లోతైనది, పెద్దది,
కొండల మీద ఆధారపడి ఉన్నటువంటిది, బాగా లోతుగా ఉన్నటువంటిది కాబట్టి దీని మీద అధికంగా తుఫాన్లు వచ్చాయని చరిత్రకారులు చెప్పేవారు. దీని గురించి చైల్డ్ హెరాల్డ్ అనేటువంటి ఒక పండితుడు ఒక అద్భుతమైనటువంటి చరిత్రను రాస్తూ, ఇశ్రాయేలీయులు యెరూషలేమునకు వెళుతున్న యాత్ర సంఘటన రాస్తూ, ఆ యాత్రలో వీరు గలిలియా దాటేటప్పుడు అనేకమైంది ఈ తుఫానుల చేత, వాటి మీద వచ్చేటువంటి భయంకరమైన పెను తుఫానుల చేత ప్రభావితులై కొంతమంది గాయాలు పాలైరి, కొంతమంది హతులైరి, కొంతమంది కనుమరుగైపోయారు ఆ సముద్రం మూలంగా అనేటువంటి విషయాన్ని చైల్డ్ హెరాల్డ్ అనేటువంటి చరిత్రకారుడు రాస్తాడు. యాత్రికుల గురించి రాస్తాడు. అనగా ఈ సముద్రం మీద వచ్చినటువంటి తుఫానులు చాలా ప్రమాదకరమైనటువంటివి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఈ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. ఆ దోణిలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ శిష్యులు యేసుక్రీస్తు వారి యేసుక్రీస్తు వారిని మేల్కొలుపుతూ, మేము ఆందోళన చెందుతున్నాము, దీనిని గద్దించుము, నీకు ఏమాత్రమో చింత లేదనేటువంటి ప్రశ్నలు వేసినట్లు మనం ఈ టెక్స్ట్లో చూస్తాం. దీనిని బట్టి ఒక ప్రాముఖ్యంగా ఈ భాగం అంతటిని బట్టి 3 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఫియర్ ఆఫ్ డిసైపుల్స్, శిష్యుల యొక్క భయము. వాస్తవంగా శిష్యులకి ఈ సముద్రం కొత్త ఏమి కాదు. ఈ సముద్రం మీద వారు ప్రయాణం చేయటం కొత్త కాదు. ఈ సముద్రం మీద వచ్చిన తుఫానులు వారికి కొత్త కాదు. దానిని ఎదుర్కోవటం వారికి కొత్త ఏమి కాదు. అన్నీ వారికి పాతవే. కానీ ఎందుకని శిష్యులు ఈ సముద్రం మీద వచ్చిన తుఫానును బట్టి వారు బాగా భయపడాల్సి వచ్చింది అని జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడు వచ్చే తుఫానులు కన్నా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు సముద్రం మీదకి వచ్చినటువంటి తుఫాను, ఆయన వెళ్ళినప్పుడు వచ్చిన తుఫాను చాలా భయంకరమైంది అనేటువంటిది చరిత్రకారులు రాస్తారు. దానికి గ్రీకులో మరొక పేరును జ్ఞాపకం చేస్తారు. ఎపిటిమావో అనేటువంటి పదం ఉపయోగించారు. అనగా ఇది గొప్ప హింసాత్మకమైంది, ఏదో హింస చేయటానికి వచ్చిన తుఫాన్ అనేటువంటి పేరును పెట్టారు. ఎన్నడో చూసినటువంటి తుఫానుల కన్నా ఈ తుఫాను హింసాత్మకమైంది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నాడు కాబట్టి బహుశా సాతాను బహుహింసను జరిగించటానికి, ఇందులో దైవ మహిమార్థమై ఆయన మహిమ బయలుపడటానికి, ఆయన శక్తి బయలుపడటానికి ఇలాంటి హింసాత్మకమైన తుఫాను వచ్చి ఉంటుంది. అందుకే శిష్యులు భయపడేది. ఎన్నడూ చూడలేని తుఫాను. ప్రియులారా, భయము కొన్ని సందర్భాలు మంచిదే, కానీ కొన్ని సందర్భాలు అది ప్రమాదకరం. కొన్ని భయాలు మనకి చాలా శ్రేష్టము, క్షేమం కూడా. నిప్పు ఉంది, అది పట్టుకుంటే కాలుతుందనే భయం మనకి చాలా మంచిదే, ఎందుకంటే అది పట్టుకుంటే మనకు కాలుతుంది. నైఫ్ ఉంది, అది పట్టుకుంటే మనకి తెగుతుంది అనేటువంటి భయం దాని మీద మనకు ఉంచడం చాలా మంచిదే. కొన్ని వస్తువుల మీద, కొన్ని పదార్థాల మీద, కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో భయం మంచిదే, కానీ మరి కొన్ని సందర్భాల్లో భయం మంచిది కాదు, అది మనకి ప్రమాదం. వేటి విషయాల్లో ప్రమాదం? ఎంత ప్రమాదం ఉందంటే, ఈ భయము మనల్ని ఓవర్కమ్ చేసింది అనుకోండి, మనల్ని అధిగమించింది అనుకోండి, అది మన మీద డామినేట్ చేయటం ప్రారంభించింది అనుకోండి, మనకున్నటువంటి శక్తిని, మన సామర్థ్యాన్ని, మన ఆలోచనలను, మనకున్న చుట్టుపక్కల వనరులను వినియోగించుకోనివ్వకుండా, ఏ ఆలోచన తట్టనివ్వకుండా, ఏ శక్తిని మనం ప్రయోగించనివ్వకుండా ఆ భయం మనల్ని అధిగమించేసింది. దోణిలో యేసు ప్రభువు లేడా? ఆయన శక్తి చేత గాలిని, సంద్రమును అదుపు చేయగలడు కదా. యేసు ప్రభు వారి శక్తిని వారు మర్చిపోన్నట్లుగా, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రభావమును వారు మర్చిపోన్నట్లుగా, వారు ఆలోచన లేని వారిగా వారికి ఏర్పడిన భయము వారిని వెంటాడింది. నిజమే, మన భయాలు చివరికి మనల్ని చాలా ప్రమాదంలో కొనేడతాయి. సామెతల గ్రంథకర్త అంటాడు, భక్తిహీనుడు దేనికి భయపడునో అది వారి మీదకి వచ్చున్నట్టు. కొంతమంది లేని దానికోసం ఎక్కువ భయపడుతుంటారు, ఊహించుకొని ఎక్కువ భయపడుతుంటారు. వారు ఏది భయపడుతుంది వారి మీద జరిగిపోయిందంట.
అయ్యో నేను అనుకుంటానేమో ఇది జరిగిపోయింది అంటారు కొంతమంది. కారణం ఏంటి? మన భక్తిహీనతలో నుంచి నిజంగానే ఏదో ప్రమాదం వచ్చిద్దని మనం అనుకుంటాం, అదే జరిగిద్ది. మనం ఏది ఊహిస్తాం అది జరుగుతుంది. ఏది ఆలోచన చేస్తామో నిజంగానే ఆ ప్రమాదం మన జీవితాలు వచ్చి పడిద్ది. ఇలా అనుకున్నట్టే జరిగిపోయింది అనాల్సి వచ్చింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మరి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనాన్ని చదివి సహాయం చేయండి. భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును. ఏది భయపడతావో, ఏది నీ మీద డామినేట్ చేయటానికి అవకాశం ఇస్తావో, ఏ భయము నిన్ను ఓవర్కమ్ చేస్తుందో, ఏది నిన్ను దాటవేస్తుందో నిజంగానే అది నీ మీదకి వచ్చేస్తుంది, అది నీ మీదకి జరిగిపోతుందేమో. కొన్ని భయాలు మంచిది, పిల్లల విషయమై కొన్ని భయాలు మంచిదే, కుటుంబం విషయమై కొన్ని భయాలు మంచిదే, ఆర్థిక వ్యవస్థ విషయంలో కొన్ని భయాలు మంచిదే, మన నిప్పు విషయంలో కొన్ని భయం మంచిదే. కానీ దేవుని విషయంలో మాత్రం మనము ఆయన శక్తిని శంకించి, ఆయన బలమును శంకించి, ఆయన మహిమను శంకించి, ఆయన ప్రభావమును శంకించి మాత్రము లోకం మీద ఉన్న అంశాల మీద భయపడతా కూర్చుంటే నిజముగానే ఆ కీడు, ఆ ప్రమాదం మన మీదకి వచ్చిందేమో. యేసుక్రీస్తు ప్రభువారు ధోనిలో ఉన్నాడన్న సంగతిని శిష్యులు ఆయన శక్తి, ఆయన ప్రభావాన్ని విస్మరించి వారు అంటున్న మాట ఏంటో తెలుసా? ప్రభా, అయ్యా, రబ్బీ, మేము బాగా నాశనం అయిపోతున్నాం, నీకు చింత లేదా, భయం లేదా అని మాట్లాడుతున్నారు. కానీ నువ్వు శక్తి కలిగిన దేవుడవు, నీవు మహిమ కలిగిన దేవుడవు, ఇదిగో దీనిని అణిచివేయగల సామర్థ్యం నీకు దయచేసి మాకు సహాయం చేయమని వారు అనలేకపోయారు. ఆయన శక్తిని వారు గుర్తించలేకపోయారు. భయము ఎంత ప్రమాదము. కనుక మన జీవితాల్లో ఇలాంటి భయము వెంటాడుతుందేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనవసరమైన భయాలు ప్రమాదం అండి. అతిగా ఆలోచన చేస్తూ వచ్చిన భయాలు ప్రమాదం. నీ శక్తిని నువ్వు మరిచిపోనట్లు చేస్తుంది. యోహాను భక్తుడు మరొక మాట మాట్లాడతాడు, ప్రేమలో భయం ఉండదని రాస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మాటను మనం చదువుతాం. 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చెయ్యబడినవాడు కాడు. 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు. సో శిష్యులు భయపడుతున్నారంటే బహుశా క్రీస్తు ప్రభువుని పరిపూర్ణంగా ప్రేమించలేని స్థితిలో ఉండటమో, క్రీస్తు ప్రభు వారి శక్తిని శంకించడమో, తీవ్రమైనటువంటి భయములోకి వెళ్ళి తమకున్నటువంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకోలేని దశకు చేరటము, వారి భయము వారిని తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతుందనే స్థితిని కలుగు చేసి, అందుకని యేసు ప్రభువాని రబ్బీ రబ్బీ మమ్మలను కాపాడు, నీ చింత లేదా, భయం లేదా. ప్రియులారా, మనము దేవుని శక్తిని శంకిస్తున్నామేమో, దేవుని ప్రేమించలేని వారు అనేక అంశాలకు భయపడుతున్నాము. దేవుని ప్రేమించేవాడు లోకాన్ని భయపడాల్సిన పని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు లోకంలో ఉన్నటువంటి భయాలన్నీ జయిస్తారు కదా. అందుకే శిష్యుల్లో ఉన్న ఈ భయము యేసుక్రీస్తు వారు గమనించాడు. అందుకే వారిని అల్ప విశ్వాసులారా అని పిలిచాడు. దీన్ని గ్రీకులో డిలోస్ అని పిలిచారు. డిలోస్ అనగా పిరికి వాళ్ళారా అని మాట్లాడాడు. అన్నిట్లో ధైర్యం ఉంటారు కదా, అన్నిట్లో సముద్రాన్ని కూడా ఈదే శక్తి సామర్థ్యాలు వీరిలో ఉన్నాయి కదా, తుఫానును ఎదుర్కొన్న సామర్థ్యాలు వీరిలో ఉన్నాయి కదా. ఎందుకని ఒక్కసారిగా పిరికితనాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవకాశం ఏర్పడిందంటే ఉన్నటువంటి దేవుని శక్తిని, మహిమను వారు స్పష్టంగా వినియోగించుకోలేనటువంటి ఆలోచన లేని పనులైపోయారు. బహుశా మనం కూడా కొన్ని సందర్భాలు అలాంటి స్థితికి చేరుతున్నాము, పిరికి వాళ్ళం అవుతున్నాం. మన ధైర్యం, మన శక్తి, మన సామర్థ్యాలన్నీ మనకు తెలుసు, కానీ సందర్భాన్ని బట్టి పిరికి వాళ్ళంగా మారుతున్నాం మేము. ఇది మొదటిది. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సముద్రంలో వచ్చినటువంటి తుఫానును బట్టి ఆయన దోణి అమరమున
చాలా స్పష్టంగా ఆయన నిమ్మలంగా విశ్రాంతి తీసుకుంటున్నట్టు, నిద్రపోతున్నట్టు రాశాడు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు వారు నిద్రపోవాల్సిన, నిమ్మలంగా ఉండాల్సినటువంటి పని ఏమొచ్చింది? శిష్యులు అంత ఆందోళన చెందుతున్నారు, యేసు ప్రభు వారు మాత్రం శాంతంగా ప్రశాంతంగా పడుకోవటానికి కారణం ఏంటి అని అంటే దానికి 3 కారణాలు జ్ఞాపకం చేస్తాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి అయిన దేవుని మీద ఉన్న విశ్వాసం. ఎప్పుడైనా విశ్వాసం ఏ మానవంలో పరిపూర్ణంగా దేవుని మీద ఉంటుందో వారు శాంతంగా ఉంటారు, వారు చాలా పీస్ఫుల్గా ఉంటారు. అదే విశ్వాసం మనలో లేనప్పుడు ప్రతిదానికి ఆందోళన చెందుతాం, ప్రతిదానికి గందరగోళానికి గురి అవ్వాల్సింది. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని మీద బాహాటంగా విశ్వాసం ఉంచాడు. ఆయన తన ద్వారా జరిగించబోతున్న కార్యాలు ఆయనకు తెలుసు, ఆయన చేయబోయే అద్భుతాలు ఆయనకు తెలుసు, ఆయన ఏది జరిగించగలడో, తండ్రి చిత్తములు ఏది చేయగలడో సమస్తం తెలుసుకున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుని మీద ఉంచిన ప్రగాఢమైన విశ్వాసం. అందుకే మనం ఎప్పుడు విశ్వాసం ఉంటామో అప్పుడు శాంతంగా ఉంటాం. ఎప్పుడు లోతైన విశ్వాసంలోకి వస్తామో ఆ లోతైన విశ్వాసము మనలను చాలా ప్రశాంతమైన మనసుతో ఉంచింది. విశ్వాసం లేనివాడు గాలి చెదరు గొట్టు పొట్టు వలె అలలాడవలసి వచ్చింది, కొన్ని పరిస్థితులకు అన్నిటికీ రేపబడవలసి వచ్చింది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు నిమ్మలంగా ఉండడానికి కారణం తండ్రి అయిన దేవుని మీద ఉన్న విశ్వాసం. రెండవది, ఆయన అధికారం ఆయనకి తెలుసు. ఎందుకంటే సముద్రం మీద వచ్చినటువంటి తుఫాను యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దాన్ని గద్దించగలుగుతాడు, ఇది కొత్త ఏమి కాదన్న సంగతి ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆది కాండమందు మనం చూసినప్పుడు సృష్టి నిరాకారముగాను శూన్యముగా ఉండినప్పుడు ఆ నిరాకారంగా శూన్యంగా ఉండిన సృష్టిని గమపరచలేదా? చాలా శూన్యమైన స్థితిలో ఉన్నటువంటి అక్రమంగా ఉన్న సృష్టిని దేవుడు క్రమపరిచాడు కదా. ఆ అక్రమాన్ని క్రమపరిచిన దేవుడు ఆయన ఉండిన సముద్రం దోణిలో అక్రమంగా తయారైన సముద్రాన్ని క్రమపరచలేడా? ఆయన అధికారం ఆయనకి తెలుసు కదా. ఆ అధికారమును ఎప్పుడు వినియోగించాలో ఆయనకి సమస్తం ఎరుకనే కదా. ఆనాడు మోషే కాలం ముందు సముద్రము పాయలు చేసిన శక్తి కలిగిన దేవుడు కదా ఆయన. నేల మీద నడిచే శక్తి కలిగిన దేవుడు కదా ఆయన. ఆనాడు ఇశ్రాయేలీయులు మరి యోర్దాను నది దాటునప్పుడు అట్లుగా పైనుండి వస్తున్నటువంటి నీరు ఏకరాశిగా పైన నిలిపివేసినటువంటి దేవుడు కదా ఆయన. ఆయన అధికారం ఆయనకి తెలుసు కదా. అందుకని యేసు ప్రభు వారు నిమ్మలంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఆయన నిద్రించారు. వారు ఎంతో ఆందోళన చెందుతున్నారు, ప్రభువా మేము ఎంత ప్రమాదంలో ఉన్నా నీకు చింత లేదంటే ప్రభుకి చింత లేదు. ఎందుకంటే ఆయన విశ్వాసములో శాంతంగా ఉన్నాడు. ఆయన తన అధికారములో చాలా శాంతంగా ఉన్నాడు. దేవుని అధికారమును గుర్తించినప్పుడు మనం శాంతంగా ఉంటాం. దేవుడు శక్తి లేనివాడని మనం భావించినప్పుడు ఎక్కువ ఆందోళన చెందుతాం. పోయిన వారం చాలా మంచి పాట పాడు, మహావైద్యుడు వచ్చిన ప్రజలు ప్రోచేసి. వైద్యుడు లేనప్పుడు కదా మనం చింతించాలి. ప్రభు వైద్యాన్ని ఇచ్చాడు, వైద్యుడిని ఇచ్చాడు, అంతకంటే పరమ వైద్యుడు మనకి ఆకాశం ముందు ఉన్నాడు కదా. ఇవన్నీ ఉన్నప్పుడు చింతించాల్సిన పని ఏమొచ్చింది? పోనీ ఒక పరిస్థితిని దేవుడు చక్కబరిచే శక్తి లేని వాడైతే మనము ఆయన విషయంలో చింతించాలి కదా. ఆయన అన్నిటిపైన అధికారం కలిగినటువంటి దేవుడు కాబట్టి, అన్నిటినీ సరిచేయగలిగిన దేవుడు కాబట్టి, ఆకాశం నుంచి మన్నానిచ్చే శక్తి కలిగిన వాడు, ఒకడు పొయ్యి ముట్టించకుండానే కడుపు నిండా ఆహారం పెట్టగలిగిన దేవుడు, ఒకని వస్త్రములు చెప్పులు మాసిపోకుండా అరణ్యాత్రలో కాపాడినటువంటి దేవుడు, ఇశ్రాయేలును భద్రపరిచిన దేవుడు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై భద్రపరిచినటువంటి దేవుడు మరి మన జీవితాలను సక్రమంగా నడిపించలేడా? చిన్న తుఫాను వస్తే అంతా మనము పెద్దగా ఘోరంతగా లేకపోతే బహు ప్రమాదమైన విషయంగా భావిస్తూ అల్ప విశ్వాసం ఒకటి ఎలా? మానవ జీవితాన్ని శ్రమలు రావా? వస్తాయి కదా. పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడను. నీ బలహీనత ఉంటేనే కదా దేవుని శక్తి ఏంటో అర్థమవుతుంది. నీకు శ్రమ వస్తేనే కదా దేవుని అధికారం ఏంటో బయలుపడుతుంది. నీ జీవితానికి ఒక విపత్తు వస్తేనే కదా దేవుని మహాపరాక్రమమైన శక్తి ఏందో నువ్వు అవి చూడగలుగుతావు.
పోనీ మానవ జీవితంలో ఆయా రోగంలో ప్రాప్తించినప్పుడు దేవుడు ఎంత స్వస్థపరచగలిగే దేవుడు అప్పుడు కదా బయలుపడేది. ఒక బలహీనత వద్దు, ఒక సమస్య వద్దు, ఒక విపత్తు వద్దు, ఒక నష్టం వద్దు అని అంటే మానవ జీవితంలో దేవుని పరాక్రమమైన శక్తి మహిమ బయలుపరచబడాలంటే మానవుడు బలహీనుడై శక్తిహీనుడై సమస్యలు ఎదుర్కొన్న సమయంలోనే ఇవన్నీ బయలుపరచబడతాయి. 91వ కీర్తనలో మనందరికీ తెలిసిన మాట, శ్రమలో నేను అతనికి ఎప్పుడంట శ్రమ లేనప్పుడు అని మాట్లాడాడు. బలహీనత లేనప్పుడు అని మాట్లాడలేదు. ఇక్కడ మానవుడు సమస్యల్లో లేనప్పుడు అని ఇక్కడ మాట్లాడటలేదు. శ్రమలో నేను అతనికి అప్పుడు ఆయన అధికారాన్ని, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన పరాక్రమమైనటువంటి కార్యాలను మానవ జీవితంలో బయలుపరుస్తాం. ఎందరో జీవితాల్లో ఏవో సమస్యలు ఉన్నాయి. మనం ఆందోళన చెందినంత మాత్రాన, ఉయ్యాల మీద కూర్చొని ఉయ్యూరు తీసుకెళ్ళినంత మాత్రాన కార్యాలు ఏవి సఫలత కావు. ఎప్పుడు దేవుడి యొక్క విశ్వాసంలోని శాంతంగా ఉండగలుగుతావు, దేవుని అధికారాన్ని స్పష్టంగా గుర్తించి ఆయన శక్తి మీద ఆధారపడగలుగుతావో అప్పుడు తప్పకుండా ఆయన శక్తి నీ మీద బయలుపరచబడుతుంది. ఆయన మహిమ నీ మీద బయలుపరచబడుతుంది. ఆయన కార్యాలు నీ యందు సఫలమవుతాయి. అందుకని ఆయన నిమ్మలంగా ఉన్నాడు. ఆయన అధికారం ఆయనకి తెలిసే ఉన్నది. మూడవది, ఎందుకు యేసు ప్రభు వారు నిమ్మలంగా ఉండాల్సి వచ్చింది? సముద్రం మీద అంత తుఫాను వచ్చింది, అంత శిష్యులు ఆందోళన చెందుతున్నప్పుడు యేసు ప్రభు వారు నిమ్మలంగా ఎందుకు ఉన్నారు, నిద్రపోతున్నాడంటే ఆయన తన శిష్యులను బాహాటంగా ప్రేమిస్తున్నారు. ప్రేమ తన వారి మీదకి ఎప్పుడు ఎన్నడూ కీడు రానివ్వదు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజక ప్రార్థనలో ఆయన చేసిన ప్రార్థన చాలా శ్రేష్టమైన, నీవు నాకు ఇచ్చిన వారిని నేను కాపాడితిని అని ప్రార్థన చేస్తాను. లోకమందు యేసుక్రీస్తు ప్రభు వారు మరి రక్షించడానికి దేవుడు మనందరినీ యేసుక్రీస్తు ప్రభు వారికి అనుగ్రహించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించి ఆయన పునరుద్ధానుడై రక్షణ భాగ్యము అనుగ్రహించినటువంటి ఆయన, మనల్ని కాపాడినటువంటి ఆయన, శాశ్వతమైనటువంటి విమోచన ఇచ్చినటువంటి ఆయన తాత్కాలికంగా వచ్చిన తుఫాన్ నుంచి మనం తప్పించలేడా? ఆయన ప్రేమ మనలను ఖడ్గము నుంచి, కరువు నుంచి, విపత్తు నుంచి, అన్నిటి నుంచి తప్పించగలదు. అన్నిటి నుంచి ప్రభు ప్రేమ మనలను తప్పించగలిగింది. రోమపత్రికలో పౌలు అంటాడు, ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడు ఎవరు? యోహాను సువార్త 17వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు వారి ప్రధాన యాజక ప్రార్థనలో తన వారి పట్ల, శిష్యుల పట్లను, విశ్వాసుల పట్లను ఆయన చేసిన ప్రార్థనను మనం చదువుదాం. 12వ వచనం, యోహాను సువార్త 17:12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవరు నశించాలంటే ఇక్కడ నాశన పుత్రుడు ఒక్కడే. ఆ కింద వచనంలో కూడా 15వ వచనం, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడు. దేవుని ప్రేమ మన విషయం ఎలాగున పనిచేస్తుందో ఈ వచనాలను బట్టి గమనించాలి. యేసు ప్రభు వారు శిష్యులను తీసుకువెళ్ళినప్పుడు సముద్రం మీద తుఫాను వచ్చుతున్న సంగతి ప్రభుకి తెలియదా? అది గలిబిలి రేపుతుందని తెలియదా? శిష్యులు ఆందోళన పడతారని తెలియదా? వారిని కాపాడుకొని భద్రపరుచుకునే ప్రేమ యేసు ప్రభు వారు స్పష్టంగా ఉంది కదా. ఆయన ప్రేమలో తుఫాను నుంచి కూడా, ఖడ్గా నుంచి, యుద్ధం నుంచి, రోగము నుంచి, అన్నిటి నుంచి ప్రభు మనల్ని కాపాడగలుగుతాడు. ఆయన ప్రేమ మనలను ఆ రీతిగా భద్రపరుస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ప్రియకుమారుని యందు విశ్వసించువాడు నశింపగా నిజం. ఆ ప్రేమ మనల్ని నశింపనియదు, ఆ ప్రేమ మనల్ని పాడు కానియదు, ఆ ప్రేమ మనల్ని నాశనం కానియదు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని విమోచించినప్పుడు ఈ తాత్కాలికమైన తుఫాన్ నుంచి ప్రభు మనల్ని విమోచించడా? ఆలోచించుదాం ప్రియుల. ఈ తాత్కాలికంగా కుటుంబంలో వచ్చే కొన్ని పెను తుఫాను, ఆర్థిక పెను తుఫానులు,
వివాదాలు అనే పెను తుఫానులు, అనైక్యతలు అనే పెను తుఫానులు, రోజుకి ఏదో ఒక సమస్య కుటుంబంలో మనం కలుగజేసుకోపోయినప్పటికీ దానంతటా అది పుట్టేటువంటి పెను తుఫానులను ప్రభు అణచలేడు. ఆయన సముద్రములో ఉన్న దోణి మీద నిమ్మలంగా పడుకుంటున్న ఆయన విశ్వాసం, ఆయన అధికారం, ఆయన ప్రేమ, ఈ మూడుంటి చేత ఆయన నెమ్మదిగా ఉండేది. సో అవి మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. అలాంటి విశ్వాసం, ఆయన అధికారం మీద మనం ఆధారపడటం, ఆయన ప్రేమలో మనం పాడుగా నిలిచి ఉంటామని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండవది. మొదటిది శిష్యుల భయము, రెండవది యేసు ప్రభువారు వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎందుకు మౌనంగా ఉండి ఆ సమయాన్ని బట్టి ఆయన స్పందించాడు. 3 విషయాలు చెప్పి, విశ్వాసం, ఆయన అధికారం, ఆయన ప్రేమ. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉండినటువంటి వారి అవిశ్వాసానికి ఇస్తున్నటువంటి రెస్పాన్స్, అల్ప విశ్వాసానికి ఇస్తున్న స్పందన. మీరు మత్తయి సువార్తలో చదివినప్పుడు అక్కడ శిష్యులు అని రాయబడి ఉంది, కానీ ఆ వచనాల చివరి భాగంలో మనుష్యులు అని రాయబడి ఉంది. కొంచెం మీరు దాన్ని గమనిస్తారని మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన శిష్యులని ఇక్కడ స్పష్టంగా రాశారు. 27వ వచనంలో ఆ మనుష్యులు అని రాశారు. ఏంటి దీనికి తేడా? మొదట 23లో శిష్యులని రాశాడు, 28వ వచనంలోకి ఆ మనుషులను రాయటంలో దీనిలో అంతరార్థం ఏదో ఉంది. దాని మార్కు సువార్తికుడు క్లియర్ చేస్తాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. దానిలో స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతున్న మాట. 4వ అధ్యాయము 36వ వచనం. జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు. ఇది అండి సంగతి. అంటే ఆ ప్రయాణంలో, సముద్రం మీద ప్రయాణంలో కేవలం శిష్యులు మాత్రమే కాదు, కానీ ఆ శిష్యులతో పాటు యేసు ప్రభువుతో పాటు మరికొన్ని దోణులు కూడా సముద్రం మీదకి వెళ్ళాయి. అంటే సామాన్యమైన మనుషులు కూడా సముద్రం మీదకి వెళ్ళారు. యేసు ప్రభువారు ఆ సముద్రం మీద ఉండినప్పుడు, ఆయన సముద్రం మీదకి వచ్చిన తుఫానుని, గాలిని గద్దించినప్పుడు ఆ మనుషులు కూడా ఈ సంఘటన చూశారు. కేవలం శిష్యులు మాత్రమే కాదు, కానీ భయానికి గురైనటువంటి వారు మనుషులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారు చేసిన అద్భుతంలో ఆ మనుషులు స్పష్టంగా చూశారు. చూసినటువంటి మనుషులు మాట్లాడుకుంటున్నటువంటి మాట శిష్యులు కాదు, మనుషులు. అనగా యేసు ప్రభు వారి శిష్యులు కాకుండా దోణిలో వెళ్ళిన మనుషులు. కొంచెం మీరు ఆలకిస్తున్నారని అనుకుంటున్నాను. యేసు ప్రభు వారి శిష్యులు కాకుండా దోణిలో, చిన్న దోణిల్లో మనుషులు వెళ్ళరావారు అనుకుంటున్నటువంటి మాట. ఆశ్చర్యపడిరి, ఈయన ఎలాంటి వాడు, ఎట్టివాడు, ఈయనకి గాలియు సముద్రమును లోబడి. యేసు ప్రభు వారు ఈ సంఘటన చేయటంలో ఏంటి దీని అర్థం? అసలు ఎందుకు ఈ ప్రభు వారు ఈ సంఘటన తీసుకొచ్చాడు? సువార్థికులు దీన్ని ఎందుకు నమోదు చేశారు అని అంటే ఆశ్చర్యపడటానికైతే కాదు ప్రియులారా. ఇప్పుడు మీరు వాక్యం విని బాగుందని అనుకోవటానికి కాదు, వాక్యం వినేది విశ్వాసంలో ఫలించటానికి. దేవాలయం బాగుంది అనుకోవటం కాదు, దేవాలయం విశ్వాసంలో ఫలించాలి. యేసు ప్రభు వారు చేసిన ఆశ్చర్యాలు చూసి బాగుందని అనటం కాదు, ఆశ్చర్యపడటం కాదు, కానీ దానిలో విశ్వాసం చాలా ప్రాముఖ్యము. ఆ విశ్వాసము శిష్యుల్లో బలపరచడానికి యేసు ప్రభు వారు ఈ సంఘటన వారి జీవితాల్లో తీసుకొచ్చారు. మీరు మత్తయి సువార్త మనం చదివిన టెక్స్ట్లో కొద్ది పై వచనాలు చూస్తే యేసు ప్రభు వారి వద్దకు 2 వచ్చారు. ఒకడు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళినా నేను వెంట వస్తానన్నాడు. అప్పుడు ప్రభువారు అన్నారు, నక్కరికి బొరియాలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైన స్థలము లేదని చెప్పాడు. రెండవ వాడిని యేసు ప్రభు వారిని పిలిచాడు. నీవు నా వెంట రమ్మని పిలిచినప్పుడు అతడు చెప్పిన మాట, అయ్యా నేను పోయి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానంటే ప్రభు చెప్పిన మాట, మృతులను పాతి పెట్టుకుంటాం. అనగా ఇద్దరు, మొదటి వాడేమో యేసు ప్రభు వారి దగ్గర ఏదో ఉందని ఆశించి వచ్చాడు, రెండో వాడేమో యేసు ప్రభు వారు పిలిస్తే రావటానికి ఎన్నో సాకులు చెప్పాడు.
కాబట్టి శిష్యరికం సవాళ్ళతో కూడిందని, సమస్యలతో కూడిందని, హింసతో కూడిందని, బాధతో కూడిందని చెప్పటానికి యేసు ప్రభు వారు సముద్రం మీద ఈ తుఫానును వారి జీవితాలు పరిచయం చేశారు. శిష్యులు విశ్వాసంలో పరిపక్వత చెందటానికి, శిష్యులు విశ్వాసంలో బలపడటానికి, శిష్యులు ఈ సమస్యను ఎదుర్కొని భవిష్యత్తులో రాబోయే మరణం అనే హింసాత్మకమైన సమస్యకు, హింసలు లేదా కొట్టబడేటువంటి, చెరసాల్లో వేయబడేటువంటి, ఏ విధమైన రాళ్లతో కొట్టబడి అవమానపరచబడే ప్రతి సమస్యకు వారు సిద్ధపడటానికి ప్రభు వారిని ఇప్పుడే సిద్ధపరుస్తున్నారు. అందుకనే అక్కడ నేను మనుషులు ఆశ్చర్యపడిరు, కానీ యేసు ప్రభు వారు మాత్రం శిష్యుల్లో వారి విశ్వాసతలో పరిపక్వతను తీసుకురావటానికి దీన్ని తీసుకొచ్చారు. క్రైస్తవ సంఘమా, దేవుని ఆలయంలో చేరిన మనము ఆయన శిష్యులమే మనమందరం, ఆయన విశ్వాసులమే మనమందరం. ప్రభు మన జీవితాల్లో కొన్ని అనుమతిస్తున్నాడంటే మన విశ్వాసతలు మనం పరిపక్వత సాధించటానికి. యేసు ప్రభు వారి శిష్యుల జీవితాల్లో తుఫానును అనుమతించిన విధానంలో దానికి ముందున్న జరిగిన సంఘటన, శిష్యులుగా వస్తామని రాలేక సాకులు చెప్పిన వారిని చూపిస్తూ, ఇది సవాళ్ళతో కూడింది, ఇది హింసతో కూడింది, ఇది రోగంతో కూడింది, ఇది నిందలతో కూడింది, ఇది అవమానాలతో కూడింది, ఇది ఆకలితో కూడింది, ఇది చాలా అనేకమైనటువంటి అవమానాలతో కూడింది అనేటువంటి దానిని శిష్యులకు ప్రభు మొదటిగా పరిచయం చేస్తున్నాడు. మొదటి పరిచయం ఇది. అందుకనే ఆశ్చర్యాలు ప్రభుకు అవసరం లేదు, బాగుందనే పదం ప్రభుకు అవసరం లేదు. వాక్యం బాగుండొచ్చు, స్వస్థతను బట్టి ఆశ్చర్యపడవచ్చు కూడా. ఈ రెండు ప్రభుకు అవసరం లేదు. ప్రభుకి కావలసిన నీ విశ్వాసం, నా విశ్వాసం, పరిపక్వత, అభివృద్ధి. ఎన్నో ఏండ్ల నుంచి దేవాలయానికి వస్తున్న మన విశ్వాసంలో పరిపక్వత ఎక్కడ? మన విశ్వాసంలో అభివృద్ధి ప్రభు చూడాలనుకుంటున్నాడు. శిష్యరికం అనేది అంతటితో ఆగిపోయేటువంటిది విశ్వాసం కాదు. దినదినము విశ్వాసం పరిపక్వత చెంది, మొదటి శ్రమ, తుఫాను శ్రమ చూసిన వారు చివరికి చావటానికి కూడా లోపలికి వెళ్ళిపోతారు. అది పరిపక్వమైన విశ్వాసం. మొదటిగా శిష్యులకు ఈ తుఫానుని పరిచయం చేయటంలో, భవిష్యత్తులో రాబోయే చావులకు హతసాక్షులుగా వారు మారటానికి ప్రభు వారిని సిద్ధపరుస్తున్నారు, విశ్వాస పరిపక్వతలోకి నడిపిస్తున్నాడు. మరి ఇన్నేళ్ళు దేవుని ఆలయానికి వచ్చి ఒక శ్రమలో దేవుని యందు విశ్వాసము మనం కోల్పోతే ఎట్లా? ఒక ఆర్థిక విపత్తు వచ్చిద్ది, అందుట్లో దేవుని అధికారం, మహిమలు నీ యందు బయలుపరచబడనివ్వు, టైం ఇవ్వు. అందుట్లో నీ విశ్వాస పరిపక్వతను సాధించనివ్వాలి కదా. చిన్న మంద భయపడకూడదు కదా. ఇలా చేసినట్లయితే, శంకించినట్లయితే, భయపడినట్లయితే దేవుని యొక్క రాజ్యము శక్తిని కూడా నీవు శంకించినట్లయితే, అనుకోనని ప్రమాదములు, అనుకోనని భయాలు నిన్ను అలుముకొని నిన్ను చుట్టుముట్టి నీ యందు దేవుని మేలులు నెరవేరలేకుండా చేస్తూయేమో. దేవుని సన్నిధానంలో ఉన్న మనం ఒకసారి జ్ఞాపకం చేస్తాం. కొన్ని భయాలు మన జీవితాలకు మంచిదే, కానీ కొన్ని భయాలు దేవుని శక్తిని శంకించటానికి మన జీవితాలు కారణమవుతున్నాయేమో. కొన్ని భయాలు మన జీవితాలకు శ్రేష్టమేమో, కానీ మరి కొన్ని భయాలు దేవుని మహాపరాక్రమమైన శక్తిని నీవు శంకించి ఆయన శక్తిని పక్కన పెట్టేసి లోకమునకు లోబడిన వాడివి కావాల్సి వస్తుందేమో. రెండోది, నీవు నిమ్మలంగా శాంతంగా ఉండటలేని కారణమవుతుందేమో. మూడోది, నీ విశ్వాసతలో పరిపక్వత సాధించట్లేని దానికి కారణమవుతుందేమో. కానీ దేవుని సన్నిధానంలో నేను మనం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటాం. కొన్ని సందర్భాల్లో బాగా వాటిని ఎదుర్కొంటాం, కానీ ఒక్కొక్క సందర్భంలో పడిపోతుంటాం. చాలా ఎదుర్కొంటాం, చాలా పడుతుంటాం, చాలా లేస్తుంటాం, చాలా వాటిలో నిలదొక్కుంటుంటాం, కానీ ఏదో ఒక దానిలో మాత్రం మహానీరసం అయిపోతుంటాం. అన్నిటి శక్తిని దేవుడు చూసి, అన్నిటిలో ఉన్న దేవుని శక్తిని చూసాం, అన్నిట్లో ఉన్న దేవుని పరాక్రమాన్ని చూసాం, అన్నిట్లో ఉన్న దేవుని మహిమను చూసాం,
కానీ ఏదో ఒక్క దాని విషయంలో మాత్రం బాగా దిగజారిపోతూ దిగాలకి భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మన విశ్వాసతలో పరిపక్వత ప్రభు చూడటానికి ఇష్టపడుతున్నాడు. మరి దేవుని సన్నిధానం ఎన్నో ఏళ్ళ నుంచి దేవుని ఆలయానికి వస్తున్న నీవు బాప్తిస్మంలోకి, విశ్వాసంలోకి, ఆయన శిష్యరేఖంలోకి వచ్చినటువంటి నీవు నేను విశ్వాసంలో పరిపక్వత లేకపోతే, విశ్వాసంలో స్థిరత్వం లేకపోతే, విశ్వాసంలో నిలకడ లేకపోతే దేవుని శక్తి మన యందు, ఆయన మహిమ మన యందు నెరవేరనివ్వకుండా మనము లోకానికి తావిచ్చిన వారం అవుతామని మనం జ్ఞాపకం చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. దేవుని భయము తప్ప లోక భయము నిన్ను వెంటాడుకున్నట్లుగా, దేవుని మహాభయము మాత్రమే నీ యందు ఉంచబడినట్లుగా, లోకమందున భయములను నీవు తెగించి వాటిని జయించి దేవునిలో స్థిరంగా ఉన్నట్లుగా దేవుని మహా ధైర్యమును, దేవుని మహా శక్తిని, ప్రభావం మనం వేడుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి ఆయన మనలను ధైర్యపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలునుగాక. ఆమేన్.